హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. హిందీ హీరోలతో పాటు మాకు తెలిసిన సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ ఎవరైనా ఉన్నారు అంటే కేవలం 3 స్టార్స్ మాత్రమే ఉన్నారు అంటున్నారు నార్త్ ఆడియన్స్. వాళ్ళెవరో కాదు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ ఫలితం ఎలా ఉందో మనందరికి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ కు ముందే మూవీపై హైప్ క్రియేట్ చేయడంలో మూవీ టీం అయితే భారీగా ఫెయిల్ అయింది. ఇక ఫ్యాన్స్ అయితే ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉండేవారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే నార్మల్ ఆడియన్స్ కు మాత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ కంటెంట్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఆకట్టుకునే విధంగా మూవీ టీం అయితే ఏ మాత్రం సరైన కంటెంట్ ని వదలలేదు. ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా మూవీ రిలీజ్ కు ముందే ఒప్పుకున్నాడు. కేవలం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు మీద మాత్రమే ఈ మూవీకి ఈ రేంజ్ బిజినెస్ జరిగిందనేసి ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే అది కేవలం రామ్ చరణ్ వల్లే అనేసి ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. ఇకపోతే హిందీలో ఈ మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా డీసెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ చేసి రామ్ చరణ్ కు నార్త్ లో ఉన్న స్టామినాని మరొకసారి నిరూపించింది. మొదటి రోజు హిందీలో ఈ మూవీకి 9 కోట్ల రూపాయల వరకు నెట్ వసూళ్లు వస్తే రెండవ రోజు కాస్త తగ్గినప్పటికీ మూడవ రోజు మొదటి రోజుకు మించి వసూళ్లు అయితే సాధించింది. హిందీలో అక్కడి ట్రేడ్ ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ ఇప్పటి వరకు అక్కడ వసూలు చేసిన గ్రాస్ చూసుకుంటే టోటల్ గా ఇప్పటి వరకు 85 కోట్ల రూపాయల గ్రాస్ అనేది వసూలు చేసిందనేసి అక్కడి ట్రేడ్ చెప్తున్నారు. అదే విధంగా దేవర మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినప్పటికీ హిందీలో బాక్స్ ఆఫీస్ వసూళ్లు చూసుకుంటే కేవలం 65 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. సో ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన మూవీని బీట్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. అయితే డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ హిందీలో ఈ రేంజ్ వసూళ్లు రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. అలాగే తక్కువ వసూళ్లేం కాదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే హిందీలో మీడియం రేంజ్ హీరోలు అలాగే స్టార్ హీరోలకు సైతం ఫ్లాప్ టాక్స్ వస్తే 20-30 కోట్ల రూపాయల నెట్ లోపే ఆగిపోతున్నాయి. అలాంటిది ఒక సౌత్ ఇండియన్ హీరో నుంచి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం అంటే ఆఫ్టర్ RRR రామ్ చరణ్ పై ఏ రేంజ్ లో నార్త్ ఆడియన్స్ నమ్మకాన్ని పెట్టుకున్నారో మనకు ఇక్కడే అర్థమైపోతుంది. ఒక్కసారి ఊహించుకోండి, అదే ఈ మూవీకి గనక బ్లాక్ బస్టర్ టాక్ పడింటే హిందీలో ఈ పాటికి ఎన్ని రికార్డ్స్ లేచిపోయాయో మన ఊహకు కూడా అందేది కాదేమో. ఇక ఏదేమైనప్పటికీ హిందీలో చూసుకుంటే ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కి సమానమైన క్రేజ్ అయితే ఉందనేసి మనకు ఈ మూవీ ఫ్లాప్ టాక్ వచ్చినా గానీ వచ్చిన వసూళ్లతోటి